హాయ్ అండి. మనం ఇప్పుడు అల్లం టీ పెట్టుకుందాం. ఒక కప్పు వాటర్ పోసుకొని 2 ఇంచుల అల్లం కొంచెం అనమాట అల్లం వేసుకొని 2 లాలిక్కాయలు చిదుపుకొని ఇలా వేసుకోవాలి చింపుకొని. ఆ తర్వాత నేను తాజ్‌మహల్ టీ పొడి వాడుతున్నాను. మీరు ఏ టీ పొడి వాడితే ఆ టీ పొడి వేసుకోండి. 1 స్పూన్ తాజ్‌మహల్ టీ పొడి. ఇవి ఇందులోకి కొంచెం మరిగిన తర్వాత పటిక బెల్లం వేసుకుందాం. ఇదిగోండి పటిక బెల్లం. ఈ పటిక బెల్లం వేసుకుంటే షుగర్ ఉన్న వాళ్ళైనా సరే మంచిగా తాగొచ్చు. ఎందుకంటే మనం ఇందులో అల్లం వేసాం కాబట్టి మసాలాలు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు. ఇదిగోండి ఇప్పుడు కొంచెం దాల్చిన చెక్క వేసుకుందాం. దాల్చిన చెక్క వేసుకొని స్పూన్తో అది మరుగుతుంది కాబట్టి బాగా స్పూన్తో కదుపుకోవాలి. కదిపిన తర్వాత 1 కప్పు పాలు వేసుకొని ఇప్పుడు మనం స్పూన్తో కదుపుతూ ఉంటే అవి అందులో ఉన్న గుణాలన్నీ ఈ చాయ్లోకి దిగుతాయి. ఇప్పుడు మనం కదిపిన తర్వాత ఈ చాయ్ని మనం గ్యాస్ బంద్ చేసుకుని కప్పులోకి వడకట్టుకుందాం. కప్పులోకి వడకట్టుకున్న తర్వాత నేను చాయ్ బిస్కెట్ నా దగ్గర పార్లేజీ బిస్కెట్ ఉంది, అది వేసుకుంటున్నాను. మీరు ఏ బిస్కెట్ వాడితే ఆ బిస్కెట్ వేసుకోండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్.